Yeah, good evening, guys. Good evening, sir. Good evening, sir. Good evening. Very good evening, all of you. So, last classes, ఏమైనా doubts ఉన్నాయమ్మా? Anyone, please confirm once. No, sir. Please confirm. Anyone? Yes, sir. Okay, done, guys. So, next problem చూడండి మా. పేజ్ నెంబర్ నెక్స్ట్ చూడండి, పేజ్ నెంబర్ 67 శ్రీయా ట్రేడింగ్ కంపెనీ. ఓకే, సో అక్కడ కనపడుతున్న బాక్స్ ఏదైతే ఉంటుందో, ఓకే, అక్కడ కనపడుతున్న బాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాలెన్స్ షీట్ అంటారు. Balance sheet. దాన్ని బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్ అనేది ఎలా జనరేట్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది 1 ఏప్రిల్ తో స్టార్ట్ అవుతుంది, 31st 3కి ఎండ్ అవుతుంది. ఇది ఇండియా ఫైనాన్స్ ఇయర్. ఓకే, బాగుంది. ఈ 31st మార్చ్ లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి కాబట్టి ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ నెక్స్ట్ కి ట్రాన్స్ఫర్ చేయలేము. ఓకే, ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ నెక్స్ట్ కి ట్రాన్స్ఫర్ చేయలేము. వాటిని అసెట్స్ గాను లయబిలిటీస్ గాను మార్చుకొని నెక్స్ట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు 31st మార్చ్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మారిపోతుంది. ఓకే, ఆ ఓపెనింగ్ బ్యాలెన్సే బ్యాలెన్స్ షీట్. ఆ వాల్యూస్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలనేది చూస్తాం. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ లెడ్జర్స్ లో గానీ ఐటమ్స్ లో గానీ ఎంటర్ చేసుకొని అక్కడ అమౌంట్ మ్యాచ్ చేసి 1,88,600 ఆ అమౌంట్ తో మళ్ళీ పర్చేజ్ సేల్స్ ఎక్స్పెన్సెస్ జరగంగా ఫైనల్ గా బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా అనేది ఐడెంటిఫై చేయాలి. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూస్తాం. ఓకే, టాలీ ఓపెన్ చేస్తున్నాను. క్రియేట్ కంపెనీ, టియా ట్రేడింగ్ కంపెనీ, ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ఎంటర్ ఇవన్నీ ఇంకా కామన్. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. సో మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఎస్ పెట్టాలి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, యా ఇది అవసరం లేదు కదా, ఇంకా జిఎస్టీలోకి మనం రాలేదు కదా, నో పెట్టండి. రిమైనింగ్ ఎస్ పెట్టండి. ఓకే, డన్. సో ఇప్పుడు వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, ఓకే, 24 ఓచర్ టైప్ పీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. అది మళ్ళీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మనం క్రియేట్ లోకి వెళ్ళి ఫస్ట్ లెడ్జెస్ ని క్రియేషన్ చేయండి. క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్ మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలి. డెబిట్ ఆ క్రెడిట్ అనేది సిస్టమ్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. రమేష్, సన్రీ క్రియేటర్స్ 20,000. ప్రకాష్, సన్రీ క్రియేటర్స్ 30,000. పల్లవి, 38,600. ఫర్నిచర్, ఫిక్స్డ్ అసెట్స్ 18,000. కంప్యూటర్, ఫిక్స్డ్ అసెట్స్ 30,000. రామన్, సన్రీ డెప్లార్స్ 20,000. SBI బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్ క్యాష్ డిఫాల్ట్ గా ఉంటుంది. ఓకే, యూనిట్
ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉండాలి. ఓకే, జస్ట్ ఆల్టర్ లెడ్జర్ క్యాష్ 80,000. బ్యాలెన్స్ షీట్ నాట్ యువర్ ఫండ్ 1,88,600. 1,88,600. ఓకే, సో 1 lakh చూడండి, యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ ఉన్న బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ అన్ని ఇలాగే వచ్చేస్తాయి. ఎస్కేప్. ఇప్పుడు డైరెక్ట్ గా ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి. ఆ బ్యాలెన్స్ షీట్ ని మ్యాచ్ చేసాం, మ్యాచ్ చేసిన తర్వాత మనము ఎంటర్ చేసుకుంటాం. పర్చేస్ డేట్ మార్చుకుంటారంటే మార్చుకోండి, పర్లేదు. 1,5 కాస్ట్. కొత్తగా వచ్చిన లెడ్జెస్ ని ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేద్దాం. ఆల్ట్ సి అనేవచ్చు, లేదంటే క్రియేట్. పర్చేస్ అకౌంట్స్, సీలింగ్ ఫ్యాన్. రేట్ ఆటోమేటిక్ గా పడిపోతుంది, ఎందుకంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాం కదా. $2,65,000 కి 2,65,000 కి మనం 2,65,000 కి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, పర్చేజ్ చేయడం జరిగింది. ఓకే, సేవ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ పర్చేజెస్ 2,500. రమేష్. సేమ్ మళ్ళీ సీలింగ్ ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్, మిక్సెస్, గ్రైండర్స్. సేమ్ రమేష్ దగ్గర నుంచి సేమ్ వాల్యూ 2,65,000 పర్చేజ్ చేసాం. తర్వాత ప్రకాష్ దగ్గర నుంచి కూడా 2,65,000 పర్చేజ్ చేసాం. సేవ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఐటమ్స్ ని పర్చేజ్ చేసిన తర్వాత ప్రాఫిట్ కి సేల్ చేస్తాం కదా. 1,816. పర్సనల్ ఇక్కడ రామ్ అనుకో. క్రియేట్ సేల్స్ అకౌంట్స్. $2,45,000 కి మనం సేల్ చేసాం. ఓకే, దాని కింద ట్యాక్స్ ఇచ్చాడు ఇక్కడ. ఆల్ట్ సి, ట్యాక్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, అదర్స్. పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే డైరెక్ట్ గా లాస్ లో ఇవ్వాలి. పర్సెంటేజ్ ఇచ్చాడు కదా 4%. 2,45,000 మీద 4% 9,800 ట్యాక్స్ పడింది. రెండు కలిపితే 2,54,800 వస్తుంది. సో తర్వాత నెక్స్ట్ మళ్ళీ సేల్స్ లోనే డేట్ 2/6 రవికి సేల్ చేసాం.
ఇక్కడ 4%. ఇంకా ఓకేనా? సేవ్. నెక్స్ట్ క్యాష్. $1,75,000. ఓకే. సేల్స్ లో డిస్కౌంట్ వచ్చిందంటే బిజినెస్ కి అది ఎక్స్పెన్స్ అవుతుంది. పర్చేజ్ లో డిస్కౌంట్ వస్తే మనకి అది ఇన్కమ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు డిస్కౌంట్ అలౌడ్ ఆల్ టు సి లెడ్జర్ లోకి వెళ్దాం. డిస్కౌంట్ అలౌడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పర్సెంటేజ్ ఎంత -5%. పర్చేజ్ లో వచ్చిన డిస్కౌంట్ సేల్స్ లో వచ్చిన -5% కామన్. ఓకే. నెక్స్ట్ ట్యాక్స్ 4%. ఇలా ఎంటర్ చేస్తాం. సేవ్ చేయండి. తర్వాత ఇప్పుడు రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ రామ్ అండ్ రవి 80% ఆఫ్ సేల్ వాల్యూ. పేమెంట్ టు ప్రకాశ్ అండ్ రమేష్ 70% ఆఫ్ పర్చేజ్ వాల్యూ. ఇప్పుడు మనం పర్చేజ్ చేసాం, సేల్స్ చేసాం. ఫుల్ అమౌంట్ పే చేయలేదు మనం పర్చేజ్ చేసిన వాళ్ళకి, సప్లయర్స్ కి. సేల్స్ చేసాం, కస్టమర్స్ లో మనకు ఫుల్ పేమెంట్ ఇవ్వలేదు. పర్సెంటేజ్ అంటే 100 లో 70% ఒకరు, 80% ఒకరు మాత్రమే ఇచ్చాం. సో ఆ అమౌంట్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి? ఎస్కేప్, ఏ బుక్, ఆల్ట్ F2, ఎంటర్, ఎంటర్. ఓకే. కంట్రోల్ N ఇవ్వండి. కంట్రోల్ N అంటే క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది. ఓకే. చూడండి. ఓకే. ఇక్కడ చూడండి, మనకి సేల్ వాల్యూ కదా, సేల్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 2,54,800, 2,54,800 ఇంటూ ఓకే 80/100. తర్వాత 2,65,000 ఇంటూ 70/100, 1,85,500. ఓకే. ఇప్పుడు రిసిప్ట్ లోకి వెళ్ళండి. రామ్ అనుకో 203,840. మళ్ళీ క్రియేట్ చేయండి. రవి 203,840. సో తర్వాత వచ్చేసి చెక్ SBI బ్యాంక్. నెక్స్ట్ పేమెంట్. ఓకే. ఇక్కడ చూడండి, ప్రకాష్ 1,85,500. ఎందుకు నెగిటివ్ బ్యాలెన్స్ వచ్చింది అక్కడ? చెప్పండి, ఎందుకు నెగిటివ్ బ్యాలెన్స్ వచ్చింది? నెగిటివ్ బ్యాలెన్స్ ఎందుకు వచ్చిందమ్మా? చెప్పండి. We don't have money in cash. సో మన దగ్గర క్యాష్ లేదు కదా, క్యాష్ లేదు కాబట్టి మనకి నెగిటివ్ బ్యాలెన్స్ వస్తుంది. సేమ్. తర్వాత మళ్ళీ పేమెంట్ తీసుకోవాలి. సాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ C, వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఆల్ట్ C, ఎలక్ట్రిసిటీ బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, టెలి బిల్,
Carriage inverse. Carriage outwards. Escape. టేబుల్ కి వెళ్ళండి. ఆల్ట్ F2 చేసి టేబుల్ తీసుకోవాలి. ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. మనకి చూడండి నెట్ ప్రాఫిట్ చూడండి 108,750. స్టాక్ సమ్మరీ, కాన్ఫిగర్, సో గూడ్స్ వర్సెస్ సో గూడ్స్ అవుట్ వర్సెస్, కంట్రోల్ ఏ, ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఓకే, సో మనము 400 ఐటమ్స్ పర్చేజ్ చేసాము, 5,30,000. 380 మెంబర్స్ సేల్ చేసాము, 6,65,000. 28 క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇక్కడేమో 100 పర్చేజ్ చేసాము, 95 సేల్ చేసాము, కానీ ఇక్కడ 7 ఎందుకు ఉన్నాయండి? 7 ఎందుకు వచ్చాయి ఇక్కడ? 7 ఎందుకు వచ్చాయి చెప్పండి? 7 ఎందుకు వచ్చాయండి? క్లోజింగ్ ఆల్రెడీ ఉన్నాయి కదా. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి కదా, ఆ, ఓపెనింగ్ బ్యాలెన్స్ వాల్యూ ఉంది కదా, ఆ వాల్యూ యాడ్ అవుతాయి. ఓకే, ఈ విధంగా ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకుని ఆ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ ఎలా బిజినెస్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, అర్థమైందా? డేటా బ్యాకప్ రిస్టోర్ చెప్పామమ్మా, చెప్పలేదా క్లాస్? ఎక్స్పోర్ట్ అక్కడ చెప్పాను సార్. ఎక్స్పోర్ట్ టాలీ కంపెనీ పాస్వర్డ్ సెట్టింగ్ అదే కదా. అవును సార్. Yeah.